వచ్చేటప్పుడు ఒంటరివి, పోయేటప్పుడు ఒంటరివి. మధ్యలో ఈ బంధాల మీద ఎందుకు నీకు వ్యామోహం? ఎందుకు నీకు వాత్సల్యం? చావు పుట్టుకలోన ఒంటరివి, ఓటమిలోన ఒంటరిని అని కృంగిపోకు. ఆకాశమే హద్దుగా విజయము నీ కోసం శ్రమించు. నీకు నీవే చివరి వరకు తోడు అని గ్రహించు. జీవిత సత్యం. కాస్త ఓర్పు సహనంతో ఉండి చూడు. జీవితం నీకు చాలా పాఠాలను నేర్పుతుంది. ఓర్పు ఓటమి నెరగదు. సహనంతో సాధ్యం కానిది లేదు. ఈ రెండు ఉన్న వాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. ఇదే నిజమైన జీవిత సత్యం. ఎప్పుడూ కూడా నిన్ను గౌరవించే మనిషిని ఎంచుకో. ఎందుకంటే ప్రేమ కన్నా గౌరవం అనేది చాలా ముఖ్యం. ఒక అమ్మాయి నీతో గొడవ పడటం ఆపేసింది. నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు అని అడగడం మానేసింది. నీతో ఎక్కువగా మాట్లాడటం కూడా మానేసింది. అంటే ఆమెను నువ్వు కోల్పోయినట్లే. ఆడదాని అంతులేని ప్రేమకి సరితూగే ప్రేమ ఇవ్వడం ఏ మగాడికి సాధ్యం కాదు. కానీ ఒక ఆడదాని అంతులేని ప్రేమను పొందాలంటే మాత్రం మగాడి పెట్టి పుట్టి ఉండాలి. ఇదే నిజం. రోజుకి నువ్వు ఒంటరితనాన్ని ఇష్టపడుతున్నావంటే నువ్వు మనుషుల మనస్తత్వాన్ని చదవడం మొదలు పెట్టావని అర్థం. జీవితంలోకి ఎందరో వస్తుంటారు, వెళ్తుంటారు. పరిచయం గొప్పది కాదు. మర్చిపోలేని మాట ఒకటి ఉంటుంది. చేసిన సాయం ఒకటి ఉంటుంది. గడిపిన క్షణం ఒకటి ఉంటుంది. ఆ విలువైన జ్ఞాపకమే గొప్పది. అది ఎవరన్నది నీకు మాత్రమే తెలుసు. పైకి కనిపించేంత అందంగా ఏ ఒక్కరి జీవితాలు ఉండవు. కొందరు నటిస్తారు, మరికొందరు నెట్టికొస్తారు. ఏ బంధానికైతే మనం బానిస అవుతామో ఆ బంధానికి ఇప్పుడు మనం బరువైపోతాం. ప్రతి ఆడపిల్ల జీవితంలో తాను ఇష్టంగా బ్రతికే రోజుల కంటే తన వాళ్ళ కోసం రాజీపడి బ్రతికే రోజులే ఎక్కువగా ఉంటాయి. మొదటి ప్రేమ ముఖ్యం, కానీ రెండవ ప్రేమ చాలా ముఖ్యం. మొదటి ప్రేమ నీ స్వభావాన్ని మారుస్తుంది. ఎందుకంటే రెండవ ప్రేమ నీ జీవితాన్ని మారుస్తుంది. స్వీయ ప్రేమ. మీరు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభించినప్పుడు మీరు మంచి అనుభూతి చెందుతారు. మీరు మెరుగ్గా కనిపించడం ప్రారంభిస్తారు మరియు మీరు బాగా ఆకర్షిస్తారు. ఇదంతా నీతోనే మొదలవుతుంది. ఎందుకంటే మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన సంబంధం మీతో.